ఆ విజన్ లేకపోతే ఆ దర్శనం అది పాడైపోయింది. ఏదో దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. అబ్రహాము 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు, కానీ ఆయన ఉన్న దర్శనం అయితే ఆ పిలుపు మాత్రం మర్చిపోలేదు. ఆ పిలుపు వాగ్దానం వైపు చూసాడని లేఖనాల్లో ఉంది. మోషే కూడా ఆ దర్శనాన్ని బట్టి ఆ విజన్ బట్టి ముందుకెళ్ళాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చి అయినా సరే దేవుడు అద్భుతంగా నాయకుడు చేసి వాడుకున్నాడు. యోసేపుకి కళ వచ్చింది, ఆ కళను మర్చిపోలేదు కదండి. 11-12 సంవత్సరాలు అక్కడ ఓపిక పట్టాడు. 13 సంవత్సరాలు తర్వాత ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి రాజుగాను, ఫరో ఇంటికి తండ్రిగాను, ఆ దేశాన్ని ఏలిగాను, ధనాగారం మీద మంత్రిగాను యోసేపుని చేశాడు. మనకున్న విజన్ చావకూడదు. మనం వెళ్ళంగానే సేవ జరగకపోవచ్చు, ఆత్మకు రాకపోవచ్చు, మందిరం కట్టలేకపోవచ్చు, గొప్ప సేవ చేయకపోవచ్చు కదండి. అనేక రీతిలుగా టీవీ పరిచయం, రేడియోలకు మనం వెళ్ళకపోవచ్చు, లేకపోతే టీవీలకు మనం వెళ్ళకపోవచ్చు, యూట్యూబ్లకు మనం వెళ్ళకపోవచ్చు, కానీ మనలో ఉన్న దర్శనం రోజు మనం నిలబెడతాడు కదండి. నేను చాలా మా చర్చలని చెప్తాను, నేను చచ్చిపోయిన నా దర్శనం చావదని చెప్తాను. నేను చనిపోవచ్చేమో, మట్టి మనిషిని కాదు, కానీ నాకున్న దర్శనం ఉందే అది చచ్చేది కాదు. ఈరోజు మీరు అలాంటి దర్శనం. నేను పాటలు పాడాలి, అదొక దర్శనం, అదొక విజన్. నేను పాటలు రాయాలి, అదొక దర్శనం. రోజుకు 1 గంటల ప్రార్థన చేయాలి, మా కుటుంబం కొరకు, ప్రాంతం కొరకు, మా కుటుంబీకులందరి కోసం, అదొక దర్శనం. నేను వెళ్ళి 1 గంటల రోజు మందిలో ఏదో ఒక చిన్న పరిచయం చేసి రావాలి, అదొక దర్శనం కదండి. నలుగురు సువార్త చెప్పాలి, అదొక దర్శనం. ఇదంతా కూడా ఈ దర్శనం మన్నాన్ని సాదృశ్యం ఉంది. ఈ మన్నా ఆ మనస్సులో ఉంది. అలాంటి దర్శనం కలిగిన ఇల్లుంటే ఆ ఇల్లు దీవించబడుతుంది, దేవుని వాక్యం నుండి దీవించబడుతుంది. చెప్పాలి. రెండోది సేవ, యాజకత్వం. ఏదో ఒక పరిచర్య కలిగిన వారు దీవించబడతారు, ఒక దర్శనం కలిగిన వాళ్ళు దీవించబడతారు. ఈ 3 ఏ ఇంట్లో ఉంటాయో, ఏ వ్యక్తులు ఉంటాయో ఆ వ్యక్తి దీవించబడతాడు, ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ ఇల్లు దీవించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.